ఆగండి ఆగండి ఆగండి. ఈ అబ్బాయి గురించి మీకు తెలిస్తే మీ కంట్లో కన్నీలాగవు. 2 సంవత్సరాల క్రితము ఆ అబ్బాయికి తన ఇంటర్మీడియట్లో 91% మార్కులు వచ్చినాయంట. ఆ అబ్బాయికి తను కోరుకున్నటువంటి డ్రీమ్ కాలేజీలో కూడా సీట్ వచ్చిందంట. ఈ కొత్త మొత్తం మనకు వాళ్ళ అక్క చెప్తుంది మనతోటి. అయితే ఇతను అనుకున్న డ్రీమ్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఒక వారం తర్వాత చెప్పాలంటే ఆ అబ్బాయికి చాలా సివియర్గా హెడ్ఏక్ వస్తుందంట. వాళ్ళందరూ అనుకున్నారంట ఇది నార్మల్ హెడ్ఏకే కదా, అండ్ బాగా చదువుకుంటూ ఉంటాడు కదా ఎక్కువగా, అందువల్ల స్ట్రెస్ వచ్చిందేమో అనుకున్నారంట. ఒక నెల తర్వాత వాళ్ళ తమ్ముడికి బ్లడ్ క్యాన్సర్ వచ్చిందంట. డయాగ్నోస్ కూడా జరిగిందంట. అమ్మా నాన్నలని ఓదార్చేంత శక్తి మాకెవరికి లేదు. బట్ వాళ్ళ తమ్ముడు మాత్రం ఏదో ఒకలాగా వాళ్ళనైతే ధైర్యంగా మార్చగలిగారంట. కొంచెం అతనికి కీమోథెరపీ జరుగుతున్నప్పుడు కూడా అబ్బాయి ఎగ్జామ్స్ రాశారంట వెళ్ళి. ఇంకా త్వరలోనే అబ్బాయి క్యాన్సర్ ఫ్రీగా మారాడు. ఇంకా అబ్బాయి కొత్త కోరికలు, కొత్త జీవితాన్ని మళ్ళీ మొదలు పెట్టాడు అంట. కానీ తలరాత మాత్రం అతనికి వేరే జీవితాన్ని నిర్ణయించింది. కొన్ని నెలల తర్వాత అబ్బాయికి మళ్ళీ క్యాన్సర్ చాలా అగ్రెసివ్గా వచ్చిందంట. అబ్బాయి బాడీలో ఉన్న ఒక్కొక్క అవయవం కూడా పనిచేయడం మానేసిందంట. కానీ వాళ్ళ తమ్ముడు మీరేం భయపడొద్దు, నేను మళ్ళీ మామూలుగా అయిపోతానని చెప్తూ ఉండేవాడంట. కొంతసేపటికి అబ్బాయి తన జ్ఞాపక శక్తిని కోల్పోయాడంట. మరియు ఆ అబ్బాయిని వాళ్ళు పోయిన నెల కోల్పోయారంట. వాళ్ళ తమ్ముడు చివరి రోజుల్లో క్యాన్సర్ ఫ్రీగా నేను మారతానని చెప్పి నవ్వుతూ ఉండేవాడంట. వాళ్ళు ఎప్పుడు కూడా గర్వంగా అనుకుంటూ ఉంటారంట. వాళ్ళ తమ్ముడు ఫైటింగ్ స్పిరిట్ గురించి ప్రతిరోజు అనుకుంటూ ఉంటారంట. పోరాడతాడుగా దీని గురించైనా అలాగనా. జీవితం అనేది ఎప్పటికీ కూడా అన్ప్రిడిక్టబుల్. ప్రతి ఒక్క మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ మనకు నచ్చిన వాళ్ళతోటి ఖచ్చితంగా చేయాలని చెప్పి ఇక్కడ వీడియోలో చెప్తున్నారు. ఫైనల్గా ఆ అబ్బాయిని తన 19 ఏళ్ల వయసులో వాళ్ళ జీవితం నుంచి వెళ్ళిపోయాడంట. అబ్బాయి వదిలిపెట్టేసి అని అర్థమైపోయింది. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో చెప్పండి ప్లీజ్ అండి. నా వీడియోస్ మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. ఇలాంటి వీడియోలు ఇంకెన్నో చేద్దాం.